హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మరొక వంటతో మేము ముందుకు వచ్చాను. ఈ వంట ఏంటంటే మెంతికూర, తోటకూర పప్పు చేసుకుందాం. ఈ మెంతికూర కళ్ళకు మంచిది. మనకి ఆకుకూరలు తినమని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆకుకూరలు తినడానికి ఇష్టపడము. ఇదిగోండి 4 మెంతికూర కట్టలు తీసుకున్నాను. కొంచెం తోటకూర తీసుకున్నాను. ఈ మెంతికూర కళ్ళకు మంచిది. మనకి తినడానికి కూడా పిల్లలకి ఆకుకూరలు వండి పెట్టుకుంటే చాలా మంచిది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇది మెంతికూరలో 4 మెంతికూర కట్టలు చిన్న చిన్నవి వస్తాయి. కొంచెం ఒక గుప్పుడు తోటకూర తీసుకున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి కందిపప్పు కొంచెం లైట్గా వేపుకుంటే దాంట్లో పచ్చిదనం పోతుంది. వేపు పెట్టుకున్నాను. ఆకుకూర కట్ చేసుకుందాం. ఇంట్లో డస్ట్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇలా తీసుకొని ఇలా రాలుకుని నేను ముందే ఈ తొడియాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకున్నాం కదా, ఇది శుభ్రంగా వేసుకుంటుంది. గుంజుకొచ్చుకుందాం. 1/2 కేజీ 250 గ్రాములు కందిపప్పు. ఈ కందిపప్పుని లైట్గా వేపుకొని కడుక్కొని తీసుకొచ్చాను. దీంట్లోకి టమాటాలు 4 టమాటాలు తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని కట్ చేసుకుందాం. టమాటాలు ఇప్పుడు బాగా రేటుగా ఉన్నాయండి. కేజీ 50 రూపాయలు తీసుకున్నారు. కొంచెం టమాటా జాగ్రత్తగా వాడుకోండి. నేనైతే అవసరమైన దాంట్లో వేస్తాను, అవసరం లేని దాంట్లో వేయను. అయిపోయింది కదా, ఇదిగోండి ఆకుకూర కట్ చేసి గుంజుకుని తెచ్చుకున్నాను. శుభ్రం గుంజాలండి ఇది, ఎందుకంటే ఇసుకగా ఉంటుంది. కుక్కర్ అయితే ఇవన్నీ పెట్టుకోవాలి. మామూలుగా ఉడికించుకుంటే చట్లో పప్పు ఉడికినాక టమాటాలు వేసుకోవాలి, చాలా టైం తీసుకుంటుంది. ఈ కుక్కర్ అనుకో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నేను పసుపు కొంచెం వేస్తాను, కారం సరిపోతుంది. పచ్చిమిరపకాయలు వేసుకున్నాగా. ఓకే, పొయ్యి మీద పెట్టేసుకుందాం. నేను వాటర్ ముందే పెట్టుకున్నాను పప్పులో, చూపిస్తానికి సరిపోతుంది. ఇదిగోండి పప్పు ఉడికింది. ఇందాక చింతపండు చూపించలేదు నేను, చింతపండు వేస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. చూడండి, ఉప్పు వేసుకుందాం. సరిపోయింది, ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయింది. తాలింపు పెట్టుకోవటానికి పొయ్యి వెలిగించుకుందాం. తాలింపులు ఎండుమిరపకాయలు, పెద్దలపాయి, ఎల్లుల్లిపాయ కచ్చబెచ్చ దంచి పెట్టుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఇక తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. తాలింపులు ఎండుమిర్చి, తాలింపుల్లో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసాను. చూడండి, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ గబ్బాలు 4 గబ్బాలు తీసుకొని కచ్చబెచ్చ దంచి పెట్టుకున్నాను. ఎల్లుల్లిపాయ అయితే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర. ఇవన్నీ పప్పు రుబ్బుకున్నాం కదా, పోసుకుందాం దీనిలో. అయిపోయింది, కట్టేస్తున్నాను. హాయ్ అండి, అయిపోయింది మెంతికూర పప్పు. చూశారు కదా దీని ప్రాసెస్ మొత్తం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.